హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ, ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరిగిన కీలక మంత్రివర్గ సమావేశం ముగిసింది. సో, మరి ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి దాదాపు 35కు పైగా కీలక ఎజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాల ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటక మరియు ఆధ్యాత్మిక రంగాలు భారీగా పుంజుకోనున్నాయి. ఈ సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి గారు మీడియాకు పూర్తి వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం భారీ రాయితీలను ప్రకటించింది. ఇందులో భాగంగా పారిశ్రామికవేత్తలకు 48.5% వరకు ఇన్వెస్ట్‌మెంట్ సబ్సిడీని అందించనున్నారు. అలాగే పరిశ్రమలకు అత్యంత కీలకమైన విద్యుత్ మరియు నీటి వినియోగంపై 10 ఏళ్ల పాటు పవర్ టారిఫ్ రాయితీలు మరియు వాటర్ ఛార్జీలపై 75% సబ్సిడీని కల్పించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల కొత్త పరిశ్రమలు ఏపీకి రావడానికి మరింత ఆసక్తి చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ రాష్ట్రంలో 6,675 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులతో ముందుకు రావటం శుభపరిణామం. దీనివల్ల దాదాపు 1000 మంది యువతకు నేరుగా ఉపాధి లభించనుంది. ఇఫ్కో సెజ్ పరిధిలో 200 ఎకరాల్లో 10 గిగావాట్ సామర్థ్యం గల ఇంగాట్ మరియు వేఫర్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. నిజానికి ఈ ప్రాజెక్టుకు ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళాల్సి ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న మెరుగైన పారిశ్రామిక విధానాలు మరియు యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ గారి ప్రత్యేక కృషితో ఈ యూనిట్ మన రాష్ట్రానికి తరలివచ్చింది. ఇది ఏపీ పారిశ్రామిక శక్తికి నిదర్శనం. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో సంగం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ 25.74 ఎకరాల భూమిని కేటాయించారు. 200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ పారిశుద్ధ్య కేంద్రం ద్వారా 245 మంది ఉపాధికి దొరుకుతుంది. అలాగే నాయుడుపేట సెజ్‌లో నవాబ్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కింద ప్రత్యేక పుస్తకాలను ఆమోదించారు. మరి దీనివల్ల స్థానిక రైతులకు కూడా మేలు జరుగుతుంది. ఏపీ పర్యాటక రంగం త్వరలో సరికొత్త రూపురేఖలను సంతరించుకోనుంది. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌ను అంతర్జాతీయ స్థాయిలో గోవాను తలదన్నే విధంగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ లక్ష్యం పెట్టుకుంది. గోవా తీరం కేవలం 7 కిలోమీటర్లే ఉంటే బాపట్లలో 15 కిలోమీటర్ల సుదీర్ఘ అందమైన తీర ప్రాంతం ఉంది. ఇక్కడ పర్యాటకాన్ని పెంచేందుకు హైప్ స్టార్ మరియు 3 స్టార్, 5 స్టార్, 3 స్టార్ హోటళ్లను నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక సావిన్ హాస్పిటాలిటీ మరియు అర్నా కోస్టల్ రిసార్ట్స్ వంటి సంస్థలు ఇక్కడ భారీ హోటళ్లను నిర్మించనున్నాయి. ఈ ప్రాజెక్టులను 2 ఏళ్లలో పూర్తి చేయాలని, లేదంటే అనుమతులు రద్దు చేస్తామని ప్రభుత్వం స్పష్టమైన గడువును విధించింది. దీనివల్ల ప్రభుత్వానికి లీజ్ రూపంలోనూ, ఆదాయంలోనూ, వాటా రూపంలోనూ రెవెన్యూ రానుంది. ఆధ్యాత్మిక రంగానికి సంబంధించి సత్యసాయి జిల్లా పెనుగొండలో ఇస్కాన్ సంస్థకు 425 ఎకరాల భూమిని లీజుకు కేటాయించారు. ఇక 1035 కోట్ల భారీ పెట్టుబడులతో ఇక్కడ గెస్ట్ హౌస్‌లు, కళ్యాణ మండపాలు, అలాగే థీమ్ గార్డెన్స్ మరియు అకామిడే అకామిడేషన్ సెంటర్‌లు నిర్మించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులకు ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా అయితే మారుతుంది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును మళ్ళీ పట్టాలెక్కించడం విశేషం. మొత్తం మీద ఈ కేబినెట్ నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టేలాగైతే ఉన్నాయి.